రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కినట్లయితే ఆ బెల్ ఐకాన్ని నొక్కితే మీకు కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి కొంపెల్ల మాధవీలతని రంగంలోకి దింపిన తరువాత 4-5 కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి। గతంలో 4-5 ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక కొత్త ధోరణి, కొన్ని కొత్త పోకడలు ఈసారి కనిపిస్తున్నాయి। మొట్టమొదటిది, ఈసారి ఎన్నికల ప్రచారానికి బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు రోడ్ల మీదకు వస్తున్నారు। హిందూ మహిళలు రోడ్ల మీదకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, ఆవిడని కలుస్తున్నారు। ఇది గతంలో జరగలేదు। ఎన్నికల ప్రచారము ఎసెన్షియల్లీ మేల్ అఫేర్గా పాత బస్తీలో ఉంటూ వచ్చింది। పాత బస్తీలో నేను తిరిగినప్పుడు కూడా ఎక్కువగా పురుషులే సమావేశాల్లో పాల్గొనడము, బైఠక్స్లో పాల్గొనడము, లేకపోతే మిగతా ఏర్పాట్లకు సంబంధించిన పనుల్లో ఉండడము, ఇంటి మహిళలు పాతకాలపు పద్ధతిలాగా పురుషులు ఏ పార్టీకి ఓటు వేస్తే అక్కడ సహజంగా ఎక్కువ మంది బీజేపీకి వేస్తారు, ఓటు వేయడం। అయితే ఈసారి మహిళలు రోడ్డు మీదకు వచ్చి ప్రచారంలో పాల్గొనడం కానీ, అభ్యర్థిని వచ్చినప్పుడు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కానీ, కలవడం కానీ, ఆమెను అభినందించడం కానీ గతంలో లేనట్టుగా జరుగుతోంది। ఇది మొట్టమొదటి విషయం। రెండవ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం గురించి అసలు తెలంగాణలో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు। ఎందుకంటే అది డన్ డీల్గా భావించేవారు, అది అయిపోయింది, మూసీకి అటువైపు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు, అక్కడ ఓవైసీ కుటుంబం తప్ప మరొకరు గెలవరు అన్నటువంటి ఒక భావనతో విలేకరులు ఎవరు కూడాను అక్కడికి వెళ్ళి అక్కడికి సంబంధించినటువంటి క్యాంపెయిన్ కవర్ చేయటం కానీ ఏది చేసేవాళ్ళు కాదు। ఓల్డ్ సిటీకి చెందినటువంటి నాయకులు, మజ్లిస్ నాయకులు కూడాను, నేషనల్ పేపర్స్ కూడాను ఇంటర్వ్యూ అడిగితే మీతో మాట్లాడితే మాకేం లాభం, మాకు ఓటు వస్తుందా, ఒక్క ఓటు కూడా కలిసి రాదు, మాకు అక్కర్లేదనేవాళ్ళు। ఈసారి గతం కన్నా భిన్నంగా ఈసారి దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గం పట్ల ఒక ఆసక్తి నెలకొన్నది। నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో మాధవీలతకు సంబంధించినటువంటి వీడియోలు, ఆప్కి అదాలత్లో వచ్చినటువంటి జవాబులు ఇవన్నీ చలామణి అవుతున్న కారణంగా దెర్ ఈజ్ అ నేషనల్ ఇంట్రెస్ట్ ఆన్ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ। గతంలో హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ గురించి పెద్దగా చర్చ జరిగేది కాదు। ఈసారి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతోంది। ఇది గతంలో లేనటువంటి ఈసారికి ప్రత్యేకమైనటువంటి మార్పు। మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హిందూ ఓటర్లలో ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది చాలా రోజుల తరువాత, బహుశా 80లు 90ల తరువాత గతంలో లేనటువంటి ఉత్సాహం హిందూ ఓటర్లలో కనిపిస్తోంది। హిందూ ఓటర్లలో కనిపిస్తున్నటువంటి ఉత్సాహము వల్ల కూడాను ఈ నియోజకవర్గం గురించి చర్చ జరుగుతోంది। గతంలో ఎన్నడూ లేనట్టుగా నాలుగవ ముఖ్యమైన పరిణామం ఏంటంటే, గతంలో ఎన్నడూ లేనట్టుగా ఎన్ఆర్ఐలు చాలామంది రంగంలోకి దిగి రకరకాల యాక్టివిస్ట్ టీములు, నేషన్ విత్ నమో, లేకపోతే ఇటువంటి విఆర్ ఫర్ నమో, ఇటువంటి సంస్థలు, ప్రో నమో, ఇటువంటి సంస్థలకు చెందినటువంటి కార్యకర్తలు స్వచ్ఛందంగా పాత బస్తీకి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి యాకుత్పురా, చంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పురా, మలక్పేట్, ఈ నియోజకవర్గాలు, గోషామహల్ వంటి ప్రాంతాలలో ప్రచారం చేస్తున్నారు। యువకులు, మహిళలు, ఎన్ఆర్ఐలు, హిందీ భాషీయులు కూడా, పెద్ద హిందీ స్పీకింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ఐటీ ఎంప్లాయీస్ కూడా వచ్చి ప్రచారం చేయటము, ఇది గతంలో జరగలేదు, ఈసారి పెద్ద ఎత్తున జరుగుతుంది। దిస్ ఇస్ ఎ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ। ఐదవ ముఖ్యమైనటువంటి పరిణామం గతంలో లేనటువంటిది, 1984, 85 ఆ తర్వాత కొద్ది కాలం వరకు కూడాను హైదరాబాద్కి చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి కేంద్ర నాయకులు పాత బస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవాళ్ళు।
1981 నుంచి 83 ఆ ప్రాంతాల్లో అటల్ బిహారీ వాజ్పేయి తరచుగా చార్మినార్లో, అలియాబాద్లో, మిగతా ప్రాంతాల్లో బహిరంగ సభల్లో మాట్లాడేవారు. ఆ తరువాత జాతీయ నాయకుడు పాత బస్తీకి వచ్చి బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేయటం అనేది తగ్గిపోయింది. చాలా రోజుల తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత బస్తీలో రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షోకి భారీగా జనం రావడము, ఆ జనంలో ఉత్సాహం కనిపించటము, ఆయన ఒక 30-40 నిమిషాలకు మించి రోడ్ షో చేయలేకపోయినా, ఎందుకంటే ఆయన వచ్చిందే 9 గంటలు దాటిన తరువాత వచ్చి రాగానే రోడ్ షోలో పాల్గొన్నారు. పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా అమ్మవారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన కొంచెం దూరం వచ్చిన తర్వాత సుధా హోటల్ షాలిబండ వరకు వచ్చారు. ఈ మాత్రం డిస్టెన్స్ కవర్ చేయడానికి ఆయనకి సమయం పట్టింది. అక్కడ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది, ఆయన ఆపేశారు. కానీ ప్రజలలో కనిపించిన ఉత్సాహము, ఒక బీజేపీ జాతీయ నాయకుడు పాత బస్తీలో ప్రచారం చేయటం అనేది బహుశా 10-15 సంవత్సరాల్లో, ఒక 20 సంవత్సరాల్లో నేనైతే చూడలేదు. గతంలో ఎన్నడూ లేనటువంటి పరిణామం ఇది. పాత బస్తీలో ఉన్నటువంటి హిందూ ఓటర్లకి ఇది చాలా పెద్ద ఊరటను, భరోసాను ఇచ్చేటటువంటి పరిణామం. అయితే 2 అంశాలు ఈ మొత్తము ప్రచారంలో దృష్టిలో ఉంచుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంత ప్రచారం చేస్తున్నప్పటికీ, ముస్లింలకు సంబంధించి చాలా పని చేశానని చెప్పుకుంటున్నప్పటికీ, మాధవీలత ప్రచారము హిందూ ఏరియాలకు మాత్రమే పరిమితం అవుతోంది. ముస్లిం ఏరియాలలో ఆమె వెళ్ళినది, రోడ్ షోలు నిర్వహించింది చాలా తక్కువ. కొందరిని పిలిపించుకుని మాట్లాడటము, లేకపోతే వ్యక్తిగతంగా కొందరిని కలవటము, ఈ రకమైనటువంటి పని జరుగుతూ ఉందని నాకు తెలుస్తూ వచ్చింది. కానీ ఆ రకంగా జరిగేటటువంటి కనిపించే ప్రభావం చాలా తక్కువ. పాత బస్తీలో 19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 19 లక్షల మంది ఓటర్లలో 70% ముస్లిములు. కాబట్టి ముస్లిం అవుట్రీచ్, హిందూ అవుట్రీచ్ జరిగినంత ఉధృతంగా జరగాలి, పబ్లిక్గా కూడాను ఆ విజిబిలిటీ కనిపించాలి. అది పాత బస్తీలో కనపడటం లేదు. ఓవైసీ కూడా హిందూ ఏరియాలకు వచ్చి ప్రచారం గతంలో ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేయటం లేదు. తెలుగులో ఒక పాట జారీ చేయటం ఎంత వాస్తవమో, ఆయన హిందూ ఏరియాలకు వచ్చి ప్రచారం చేయటం లేదు, గతంలో ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేయటం లేదన్నది కూడా అంతే వాస్తవం. రెండవ ముఖ్యమైన అంశము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రకంగానైతే హిందూ ఓటర్లలో గతంలో ఎన్నడూ లేనటువంటి ఉత్సాహం కనిపిస్తోందో, దీనివల్ల రివర్స్ పోలరైజేషన్ కూడా అంతే దృఢంగా జరిగేటటువంటి ఒక ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఎంఐఎంతో బద్ధ శత్రుత్వం ఉన్నటువంటి ఎంబీటీ, మజ్లిస్ బచావ్ తెహ్రీక్, ముస్లిం సముదాయం యొక్క బృహత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము పోటీ చేయటం లేదని ప్రకటించింది. దాని అర్థం ఏంటి? ఎంఐఎం అభ్యర్థికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మౌనంగా ఉండటం ద్వారానో మద్దతు ప్రకటించినట్టు, ముస్లిం ఓటు చీలకూడదనేటటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తోంది. అదేవిధంగా గతంలో ఈ 19 లక్షల మంది ఓటర్లలో ఓటు వేయడానికి వచ్చే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 1984లో 76.76% ఓటు ఉంటే అది 2014లో 53.3కి తగ్గింది, 2019లో 44.84కి తగ్గింది. కాబట్టి ఈ ఓటింగ్ శాతం తగ్గడం అనేది ఒక కీలకమైన పరిణామం. ఈసారి ఈ పోలరైజేషన్ వల్ల రివర్స్ పోలరైజేషన్ జరిగి ఓట్ల శాతము పెరగవచ్చు. ఓట్ల శాతము తగ్గినప్పటికీ కూడా ఓవైసీ ఓట్ల శాతము 2014లో 52% ఉంటే 2019లో 58%కి పెరిగింది. బీజేపీ ఓట్లు 2014లో 32% ఉంటే అవి 2019లో 26.9 అంటే 27%కి తగ్గింది. అంటే 32 నుంచి 27కి తగ్గింది, అంటే 5 percentage points తగ్గింది. ఓవైసీకి ఆల్మోస్ట్ 6% పెరిగింది. అంటే ఇక్కడ తగ్గడము అక్కడ పెరగడము జరిగింది. ఈసారి ఏం జరుగుతుందన్నది, రివర్స్ పోలరైజేషన్ కూడా జరుగుతుందా, ఓట్ల శాతం పెరుగుతుందా, ఓట్ల శాతం పెరిగినట్టయితే ఏ వర్గం ప్రజలు ఎక్కువగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారు, ఇటువంటి అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానము మే 13న పాత బస్తీ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఓటర్లు జవాబు ఇవ్వబోతున్నారు. ఆ జవాబుని ఒక రిజల్ట్ అవుట్ అయ్యేది జూన్ నెల మొదటి వారంలో.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.